హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. 24వ వచనం కూడా చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, ఈ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను, తర్వాత రాబోచున్నది. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన ఈ లేఖన భాగం దేవుడు మన ఆత్మ మేర కొరకు దీవించును గాక. కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాం. గడిచిన ఆదివారం మనం ఒక అంశమును మొదటి భాగంగా నేర్చుకున్నాం. ఈరోజు రెండో భాగంగా ముగింపు చూద్దాం. ఆ యొక్క వర్తమానం యొక్క పేరు సాతానును మీ కాళ్ళ క్రింద చితక కొట్టుట. బ్రూజింగ్ సైటన్ అండర్ యువర్ ఫీట్. సాతానును మీ కాళ్ళ కింద చితక కొట్టుట. వింటున్నారా? చదవబడిన లేఖన భాగం దేనిలోంచి మనం చదివాం? ఎన్నో అధ్యాయం అండి? చివరిది, అంతేనా? 16 అంటే చివరిది, ఇంకా లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకి తన లేఖ చివరిలో ఇంకా వాళ్ళతో మాట్లాడేది లేదు. ఇంకా ఆ లేఖలో చెప్తున్నారు ఏమని? మనం గనక సంఘం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత చివరగా ఏమంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, అంతేనా? ఆయన శాంతి సమాధానము ఇక్కడ ఉన్నవారికి, అలాగే ఎత్తబాటు కొరకు సిద్ధపరుచున్న సకల పరిస్థితులకు తోడై ఉండగాక ఎలాగా మనం అంటామో, ఆశీర్వాదం తీసుకుంటామో, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఏమని ఆశీర్వాదాలు ఇస్తున్నారు? ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎంత మంచి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. సాతానును మీ కాళ్ళ కింద, మీరు సాతాను కాళ్ళ కింద పట్టం కాదు. కొద్ది నిమిషాలు రాబోతుంది. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? సాతానుని ఆయన చితగొట్టాడు, ఆయన జయించాడు, ఆయన చేయాల్సిన కార్యమంతా చేశాడు. ఇప్పుడు కార్యం ఎవరు చేయాలి? నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలి. అర్థమైందా? ఎవరైతే జయిస్తారో, వింటున్నారండి? ఎవరైతే జయిస్తారో వారే ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హులు. వింటున్నారా? అంటే మనం ఏం చేయాలి? జయించాలి. ఈ జయించడంలో భాగంగా ఏం చేయాలండి? సాతానుని మన కాళ్ళ కింద
చితకొట్టుట అనే వాగ్దానాన్ని మనం నెరవేర్చాలి. మరి మనం ప్రశ్నించుకుందాం, మనం సాతానుని నిజంగా జయిస్తున్నామా, వాడిని మన కాళ్ళ కింద చితకొడుతున్నామా, లేకపోతే వాడి చేత మనం చితకొట్టించుకుంటున్నామా? విన్నారా? ప్రశ్న అర్థమైందా? వాడిని మనం కొడుతున్నామా, మనం వాడి చేత కొట్టించుకుంటున్నామా? విన్నారా? వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా, ఎందుకని? వాడు గాయపరచబడ్డాడు, వాడు ఓడించబడ్డాడు, కలువరి శిలువలో వాడు ఓడించబడ్డాడు. కాబట్టి ఎవరైనా కానీ గాయపడిన వాళ్ళు చూస్తే పగ ఉంటుందా లేదా? భౌతికంగా తీసుకున్నప్పుడు పగలే రెచ్చిపోతూ ఉంటాయి. అలాగే సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే మన పట్ల పగ. ఎందుకంటే ఎలాగైనా మీరు నేను ఆయన రాజ్యములో ఉండకుండా, జయించకుండా ఉండాలనే వాడు ఏం చేస్తున్నాడు? ఓవర్ టైం పనిచేస్తున్నాడు. పగలనక రాత్రనక మీరు నేను మెలకువగా ఉన్నా లేకపోయినా వాడేం చేస్తున్నాడు తెలుసా? వాడి సమయం తక్కువ అని వాడికి తెలుసు. అందుకని ఏం చేస్తాడు? మనల్ని ఎలాగైనా పడవేయాలని, ఎలాగైనా మనల్ని మోసం చేయాలని చేస్తాడు. కానీ వాడేమైనా చేయగలడా? వాడల్లా దబాయించగలడు, అంతే. బుకాయించగలడు, భయపెట్టగలడు. అందుకని ఇందాక భయము లేదుగా. వాడు పుట్టించేది భయమే. ఆ భయం వెనకాల వాడి శక్తి ఏమీ లేదు. వాడి శక్తి కలువరి శిలువలో విరచబడింది, వాడి వెన్ను విరగొట్టబడింది. వింటున్నారా? దాన్ని మీరు గ్రహిస్తున్నారా? ఏమే గ్రహిస్తున్నారా? సాతాను వాడి శక్తి పోగొట్టుకున్నాడు, వాడి శక్తి లేదు. వాడు చేసేదల్లా భయం. ఏమే దేవుని వానికి భయం. అమ్మో నాకు ఇది అయిపోతే, అమ్మో ఇది వస్తుందేమో. ఒకటి చెప్తున్నానండి, దేవుడు ఏదైనా అనుమతిస్తేనే నీ పైకి వస్తుంది. వింటున్నారా? ఏదైనా మన పైన అది ఒక్కొక్కసారి వ్యాధి కావచ్చు, కొన్నిసార్లు ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా దేవుని అనుమతితో తీసుకురాబడుచున్నాయి. కొద్ది నిమిషాల్లో మనం చూద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి లేఖన భాగంలో మనం చదివాం, జయించడం అంటే ఏంటి? సాధారణంగా జయించడం అంటే ఏమంటాం? కిందటి వారంలో 4 ఉదాహరణలు చూసాం. ఎవరిని? మహమ్మద్ అలీని చూసాం. గొప్ప బాక్సర్, జయించాడు. ప్రపంచంలో చాలా గొప్ప బాక్సర్. చివరికి ఏమైపోయాడు? ఒక వ్యాధి వచ్చి, పార్కిన్సన్ వ్యాధి వచ్చింది. వ్యాధిని జయించాడా? లేదు. ఇంకొకరు నెపోలియన్, విన్నారా? ఫ్రెంచ్ మిలిటరీ లీడర్, ఫ్రెంచ్ సైన్యాధిపతి, చాలా రాజ్యాలను జయించాడు. చివరికి దేనికి బానిసైపోయాడు? ఆల్కహాల్. అతడు రాజ్యాలను జయించాడు కానీ, దేశాలను జయించాడు కానీ, ప్రజలను వణుకు పుట్టించాడు కానీ, చివరికి ఆల్కహాల్ని జయించలేకపోయాడు. అర్థమైందా? అతను ఎవరు జయించారు? మద్యపానం జయించింది. వింటున్నారా? అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడు? ఆయన కూడా గొప్ప సైన్యాధిపతి. అనేకమైన రాజ్యాలని, గ్రీకు సామ్రాజ్యాన్ని చాలా విస్తరించాడు. ఇతని గురించి దానియేలు గ్రంథములో గొప్పగా రాయబడుచున్నది. ఆమేన్. దాని కింద వారం మనం చూసాం. చివరికి ఇతడు ఎలా చనిపోయాడు? డిప్రెషన్తో చనిపోయాడు. వింటున్నారా? 33 సంవత్సరాలే చాలా గొప్పగా అనేకమైన సైన్యాలని ఇతడు గెలిచాడు. మరి చివరిగా ఎవరి గురించి నేర్చుకున్నాం? అడాల్ఫ్ హిట్లర్. తెలుసు కదా? ఎవరు? జర్మనీని పాలించిన నియంత. ఇతని ప్రపంచాన్ని ఒక విధంగా చాలా కలవరపెట్టాడు. అనేకమైన రాజ్యాలని గెలిచాడు. లక్షల మంది యూదులను ఇతడు చంపినట్లుగా మనం చూసాం. చూసారా? ఇంతమందిని చంపిన ఇతడు, ఇన్ని రాజ్యాలు వణికించిన ఇతడు ఎలా చనిపోయాడు? సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య. వింటున్నారా? ఏమైపోయింది?
ఈ జయాలన్నీ ఏమైపోయాయి? మానవుడిచ్చే జయం ఎలా ఉంటుందో తెలుసా? అది తాత్కాలికమైంది. అది అంత పూర్ణమైన ప్రయోజనాన్ని, శాంతిని కలిగించదు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసాం, మనం కూడా జయించాలి. జయించడం అంటే మనం కూడా చాలా జయిస్తాం. ఇదిగో కొన్ని సాక్ష్యాలు వచ్చాయి. ఏమని? దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. జయించారు. రైట్? అంతేనా? జయించారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు కొన్ని విషయాల్లో, ఇదిగో నేను ప్రార్థించినప్పుడు ఇలా మీరందరూ ప్రార్థించారు, నాకు జాబ్ ఉన్నది, దేవుడు నన్ను కాపాడాడు, గత సంవత్సరం కాపాడారు. ఇదిగో అనేకమైనవి, క్లిష్టమైనవి, అది ఏ విధమైన అనారోగ్యమైన కావచ్చు, కాపాడాడు. వాటన్నిటిని బట్టి కూడా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మంచిదేనా? మీ అందరి దగ్గర కూడా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి. మంచిది. వింటున్నారా? ఉన్నాయా? రైట్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనకి రక్షణ ఇచ్చాడు, సత్యవాక్యంలో నడిపించుచున్నాడు, దేవుడు మన అనుదినం కాపాడుచున్నాడు, మన అవసరాలు ఆయన తీరుస్తున్నాడు, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, కాపుదల కలిగిన మీరు అనేకమైన. ఇప్పుడు చెప్పాలంటే దినమంతా పడుతుంది. కానీ ఇక్కడ అవి జయించడం మంచిదే. వాటి గురించి సమయం ఇస్తే ఒక్కొక్కరు 2-3 గంటలు చెప్తారు. కానీ ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. ఏంటదండి? అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. ఏం చేయాలి? అవన్నీ జయించి నీవు ఇతరుల పట్ల ఒక విధంగా చేదు లేక ద్వేషం గనక ఉంటే ఏం ఉపయోగం? అన్నిటికంటే గొప్ప పోరాటం ఏంటి తెలుసా? ఏంటి గొప్ప పోరాటం? ఇతరుల పట్ల వ్యతిరేకతను మనం జయించాలి. ఇతరుల పట్ల మనకు కలిగిన ద్వేషము లేక చేదును మనం ఏం చేయాలి? చెప్పాలండి. ఇవన్నీ సాక్ష్యాలు బాగానే ఉన్నాయి. గొప్ప గొప్ప మర్మాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ విషయంలో దేని గురించి జయించాలి? ఇతరుల పట్ల వ్యతిరేకత. కిందటి వారం నేను ఒక కొటేషన్ మీకు చదివా, వినిపించాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అది చదివినప్పుడు కొన్ని విషయాలు నేను ఎక్స్ప్రెస్ చేశాను, వ్యక్తపరిచాను. ఆ కొటేషన్ మీరు పంపించాను కదా, చూసారా? దేవుడు మర్మమై ఉన్న క్రీస్తుని బయలుపరచును అనే వర్తమానంలో ప్రవక్త గారు చెప్పిందాన్ని మీకు చెప్పాను. ఏమని? అన్నిటికంటే ముఖ్యముగా ఒకరికొకరు ప్రేమించుకొనుడి. ఒకరికొకరు ప్రేమించుకోండి. అది ప్రాముఖ్యమైనది. చెప్పామా? వింటున్నారా? అది చదివిన తర్వాత ఆ తర్వాత కూడా చదివాను. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జయించాలి. మనం జయించడంలో దేవుడు సంతోషంగా లేడు, అత్యధికముగా జయించాలి. నాట్ ఎ కాంక్వరర్, మోర్ దెన్ ఎ కాంక్వరర్. ఆయన మామూలు జయశాలి కాదు, అత్యంత శక్తివంతమైన జయశాలి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ఆయన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు కూడా మామూలు జయశాలని ఆయన కోరుకోవటం లేదు, మామూలు జయశాల అవసరం లేదు. ఆయన ఎలాగైతే నేను జయించిన ప్రకారము మీరు, అంటే నేను ఎలాగైతే జయించానో మీరు కూడా అలాగే జయించాలి. నేను 100 జయిస్తే మీరు కూడా 100 జయించాలి. నేను 100 జయించి మీరు 50 జయించారనుకోండి, కుదరదు. ప్రవక్త గారు ఏమంటున్నారు? ముఖ్యంగా మీరేం చేయాలి? ఒకరికొకరు మీరు ప్రేమించుకొనుడి. అపవాది ఏమి చెప్పినా వినవద్దు. మీరందరూ గొప్ప మాధుర్యమకు గుంపుగా ఉన్నారు, కానీ నా హెచ్చరికను మరవద్దు. సాతాను ఈ విధంగా ఉండనీయడు. వింటున్నారా? ఇక్కడ అంతా బాగానే ఉన్నామండి. వాడు ఎలా వస్తాడు? ఆత్మను దూరుతాడు. ఇతడు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, బాగానే మాట్లాడవచ్చు ఈ సహోదరుడు. అతను ఎప్పుడైతే ఒక ఆత్మ దూరుతుందో ఏమవుతుంది? అతడు వ్యత్యాసంగా ప్రవర్తిస్తాడు.
ఇస్కరియోతు యూదాలో కూడా అలాగే ప్రవర్తించాడు. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? స్వస్థతలు చేశాడా? అద్భుతాలు చేశాడు కదా. తర్వాత ఏమైపోయింది? ఎప్పుడైతే అపవాది ఆత్మ అతనిలో ప్రవేశించిందో ఏం చేశాడు? అప్పగించాడు. వింటున్నారా? అద్భుతాలు చేసిన ఆత్మ, అద్భుతాలు చేసిన వాడు, శిష్యులతో కలిసి నడిచిన వాడు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఒకళ్ళు కొటేషన్ నాకు పంపించారు. ఏది? 30 సంవత్సరాలు లేకపోతే 3.5 సంవత్సరాలు పరిచర్య కిందన ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరుండి కూడా ఏం చేశాడు? చివరికి ఏం లేకపోయాడు. కానీ 3 నిమిషాలు లేకపోతే 3 గంటలు అక్కడ సిలువ పైన ఉన్న దొంగ ప్రభువుని తెలుసుకుని రక్షించబడ్డాడు. ఎంత కాలం అనేది కాదు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? ప్రేమ కలిగి ఉందాం. హల్లెలూయా. అపవాది పక్షమును మనం వహించకూడదు. ఒకరి పట్ల మనకు దయా ప్రేమ కలిగి మాధుర్యముగా ఉండాలి. ఇది చెప్పినప్పుడు ఇది ఎవరి గురించి అని కాదు. ఇది మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అపవాది వచ్చినప్పుడు అపవాదిని మనం గ్రహించాలి. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. సౌండ్ కరెక్టేనా? ఓకే. అందరితోనూ సమాధానం కలిగి ఉండాలి. కలిగి ఉందామా? ఆమేన్. ఈ నోట్స్ రాసుకున్నాను, కిందటి వారం నుంచి ఏం మార్చలేదు. ఇది చాలా ప్రాబ్లం. మనం జయిస్తున్నాం, చాలా సంతోషం. జయించడం సంతోషం అండి, జయించడం సంతోషం. కానీ ఎక్కువ సంతోషం కావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా జయించాలి. వింటున్నారా? అసలైనది ఎప్పుడు ఉంటుంది? ఇది మీరు రాసి పెట్టుకోండి. మన భావోద్వేగాలను గనక మనము జయించగలిగితే మనము ఎలాంటి విజయాన్ని పొందుతాం? అత్యధికమైన విజయాలు పొందుతాం. ఎక్కడుంటుంది? రోమిల్ రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. అది బహుశా 12వ అధ్యాయంలోనా ఉంటుంది చూడండి. అక్కడ మరి ఈరోజు పంపించాను మీకు. క్రీస్తు యొక్క ప్రేమ ఆయన యొక్క ప్రేమ ద్వారా అని ఉంటుంది చూడండి. అది ఉందా? ఉందా? 12 ఈరోజు పొద్దున వచ్చిన వాక్యం రిఫరెన్స్ తీయండి. 8లోనా? 8 అనుకుంటా. 8:10 8:10 చదవండి. 8:30 ఆయనను మనల్ని ప్రేమించిన రైట్. మైక్ ఉందా? మైక్ మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఏంటండి? ఏం పొందుతున్నాం? ఎవరి ద్వారా పొందుకుంటున్నాం? ఏమే? ఎవరి ద్వారా పొందుకుంటున్నాం? ఎవరి ద్వారా పొందుకుంటున్నామండి? మనలను ప్రేమించిన వాని ద్వారా. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ప్రేమించిన వారు ఏం పొందుకుంటున్నాం? మనము అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈ 2వ భాగంలో మనందరం నేర్చుకోవాల్సింది ఏంటండి? మనం ఏం పొందాలి? అత్యధిక విజయం పొందాలి. మనం అత్యధిక విజయం పొందాలంటే ఎలా సాధ్యం? అది మన భావోద్వేగాలను మనము నియంత్రించుకుంటేనే. వింటున్నారా? లేకపోతే మన భావోద్వేగాలను గెలిస్తేనే అది సాధ్యం. మనకి నోరుంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. ఏం చేస్తారో తెలుసా? కొన్నిసార్లు ఒక సంఘర్షణ లేకపోతే ఘర్షణ వాతావరణంలో ఉన్నప్పుడు ఏం చేస్తా తెలుసా? నేనేంటో వాళ్ళకు చూపిస్తా.
అంతేనా? ఐ విల్ షో దెమ్ హూ యామ్ ఐ. నేనేంటో వాళ్ళకి నా తడాకా చూపిస్తా, వాళ్ళని వాళ్ళ స్థానంలో ఉంచే నేను. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ గేవ్ ద పీపుల్ పీస్ ఆఫ్ మైండ్. ఐ టోల్డ్ దెమ్ వే టు గెట్ ఆఫ్ ద బస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే వాళ్ళని ఎక్కడ దిగిపోవాలి అక్కడ దిగిపోయేటట్టు చేశా, ఎక్కడ వాళ్ళు ఆపాలని అట్లా చేశా. చూడండి, అలాంటి వాటి వలన మనకి ఏ ప్రయోజనం లేదు. వింటున్నారా? వింటున్నారా? రెండు రకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఒకటి, మనల్ని ఇతరులు విమర్శిస్తారు. ఎప్పుడు విమర్శిస్తారు? మంచి చేసినా విమర్శిస్తారు. వింటున్నారా? దాని గురించి నువ్వేం చేస్తావు? నేనేం చేయలేదండి, అయినా కానీ అంటున్నా, నేను ఎట్లా పడాలి? నేను పడా. అదేనా వచ్చేది? ఇది మీరు ఎన్నిసార్లు అయినా చెప్పండి, మన ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య. నేను తప్పు చేయలేదు, నేను ఎలా పడాలి? నేను ఎలా పడాలి? వింటున్నారా? నేను పడను. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి జనాలతో మాట్లాడడానికే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం, మరి ఏం చేయాలి? చూడండి, యేసు ప్రభువు చెప్పారు, ఆమేన్, నిందలు ఎప్పుడు వస్తాయి? నువ్వు తప్పు చేస్తే అది నింద అనరు, ఏమంటారు? నువ్వు చేసిన దానికి నేరం, అంతేనా కదా? నింద అనేది ఏంటిది? చెయ్యని దానికి నీవు అనుభవించటమే ఇక్కడున్న సమస్య. వింటున్నారా? దీని గురించి ఎలా మనం తీసుకోవాలి? అనేక మంది మనల్ని ఎదుర్కొని చాలా హింసిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రభువులో ప్రార్థన చేసినప్పుడు చూడండి, నువ్వు ఎవ్వరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధిలో యథార్థముగా ఏం చేయాలి? నీవు గనక సరైన జీవితం గనక జీవిస్తూ ఉంటే, వింటున్నారా, ఎటువంటి విధమైన తప్పుడు మార్గంలో గనక నువ్వు వెళ్లకుండా ఉంటే, నువ్వు నేరుగా నిలుస్తున్నప్పుడు నువ్వు ఇతరులు చెప్పిన దానికి నువ్వెందుకు ఆందోళన చెందాలి? ఏమే దావీదు చెప్తాడు కదా, నా హృదయము దోషారోపణ చేయని ఎడలా ఆయన నా మనవిని ఆలకించును. హల్లెలూయా. అందరితో మన సమాధానం కలిగి ఉందామా? ఆమేన్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉన్నటకు ప్రయత్నించుడి. ఆమేన్. హల్లెలూయా. నాకు ఆ మాట చాలా ఇష్టమైన, ఎందుకంటే సమాధానంతో పాటు పరిశుద్ధత కూడా ఉంది. వింటున్నారా? సమాధానం ఒక్కటే కాదు. ఎలా ఉండాలి సమాధానం? అది మర్యాదతో కూడిందిగా ఉండాలి. వింటున్నారా? అది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్. నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటిది? సమస్తం, ఆల్ థింగ్స్ మస్ట్ బి డన్ డీసెంట్లీ ఇన్ ఆర్డర్. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగింది. ఏది మర్యాద అవసరం, క్రమం జరిగిస్తే కుదరదు. క్రమంతో పాటు ఏం కావాలి? మర్యాద కావాలి. హల్లెలూయా. అందుకని ఈ మాట చూడండి, సమాధానంతో పాటు ఇక్కడ ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. సమాధానపరచాలంటే ఏం చేయొచ్చు? బెదిరించైనా చేయొచ్చు, అణిచివేచైనా చేయొచ్చు. అది పరిశుద్ధమైందా? అది దేవునికి సంబంధమైందా? చెప్పండి. హల్లెలూయా. కుదురుతుందా? అది కుదరదు. ఆమేన్. కాబట్టి ఇతరులు మన గురించి ఏమనుకున్నా ఏం చేయాలి? ప్రభు దగ్గరకు మనం అప్పగించి, ప్రభువా నా భావోద్వేగాలను నేను తట్టుకోలేకపోతున్నా ప్రభు, ఏం చేయాలి? ప్రభుని అడగాలి. చూడండి, మనకు చాలా సమస్య ఏంటంటే ఫీలింగ్స్. చాలా ప్రతి ఒక్కరిని మీరు చాలా గెలుస్తున్నారు, అనేకమంది గెలుస్తున్నారు. ఏం గెలవలేకపోతున్నారు? ఫీలింగ్స్. విన్నారా? ఫీలింగ్స్ మనం గెలుస్తున్నామా బ్రదర్స్? ఇది చాలా కష్టమైంది. అందుకని నీ ఫీలింగ్స్ని కనుక నువ్వు నియంత్రణ పెట్టుకుంటే, వింటున్నారా,
ఉదాహరణలు ఇచ్చాననుకోండి, అమ్మో ఈ ఉదాహరణ అవసరమా అంటారు. ఉదాహరణ లేకపోతే మీకు అర్థం కాదు. ఎవరిని ఉద్దేశించని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఫీలింగ్ అనేది కనీసం వారంలో ఒక్కసారైనా జరిగిద్దా? జరుగుతుందా లేదా? ఈ సహోదరుడు వచ్చి నన్ను కరెక్ట్ చేశాడు. నువ్వేంది నాకు చెప్పేది? అవసరమా? నేను మన రాసుకున్నాను బ్రదర్, ఇది సెకండ్ దానికి కూడా ప్రిపేర్ అయ్యా. అక్కడ ఆపమని ఆత్మ నడిపింపు ఉంది. విన్నారా? ఇప్పుడు సరి చేయాలంటే మీరు ఒకరొకరు హెచ్చరించుకోవచ్చు. సరే, మీకు కనుక కొంచెం ఇబ్బంది అయితే ఏం చేయాలి? సంఘ పెద్దలు లేదు, పెట్టిన తర్వాత చూద్దాం, తర్వాత మా దగ్గర తీసుకొచ్చిన మేం చేస్తాం. అర్థమైందా? కానీ సమస్తం ఎలా చేయాలి? సమాధానంగా చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనలో ఎటువంటి యొక్క ఈర్ష్య, ద్వేషము, కల్మషం ఉండకూడదు. ఆమేన్. వింటున్నారా? ఫీలింగ్ వల్లే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవును, సంఘంలో ఇదివరకు వచ్చిన సమస్యలు కూడా ఫీలింగే. ఏమని వచ్చాయి? కొన్ని నాకు చెప్పకుండా చేశారు, ఫలానా వాళ్ళకి చెప్పారు. ఇదేంది? ఫీల్ అయిపోతావా? చిన్నదానికి అయిపోతారండి. ఎలా? వింటున్నారా? పలానా వాళ్ళు నన్ను గ్రీట్ చేయలేదని చెప్పేసి మీరు, పలానా వాళ్ళు నాకు ప్రైజ్ లాడు చెప్పలేదు, అసలు మాట్లాడరు, ఇలా ఉండలేదు, నాతో ఇలా మాట్లాడు, నాకు చెప్పలేదు, నన్ను అడగలేదు. ఏంటిదంతా? ఏంటిది? మన పరిశుద్ధాత్మ కలిగినప్పుడు ఈ భావోద్వేగాలు ఏం చేయాలి? నియంత్రించబడాలి. మీ కుమారుని కానీ కుమార్తెని కానీ ఇక్కడ ఏదైనా సరిదిద్దుతుంటే నువ్వు ఫీల్ అవుతావా? ఫీల్ అవుతావు. నో అని చెప్పొద్దు. అవుతారు. అరే సరే, కొంతమంది ఫీల్ గారు ఫీల్ అవుతారు. ఏంటి బ్రదర్, నేను రాసుకున్నా. మీరు జయించాలంటే ఏది? గొప్ప అనారోగ్యాన్ని జయించాను, మంచిది. నా గొప్ప గొప్ప మర్మాలు మంచిది. నీ భావోద్వేగాలు నువ్వు జయిస్తున్నావా? హల్లెలూయా. జయిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రవక్త గారు చెప్పినట్టుగా ఏంటిది? ఈ శరీరములో ఉన్న 5 జ్ఞానేంద్రియాలని జయించాలి. ఏది? స్పర్శ, వాసన, చూచుట, అవన్నిటిని. అలాగే వీటిని కూడా జయించాలి. మనస్సుకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవి కూడా నువ్వేం చేయాలి? జయించాలి. ఆమేన్. ప్రవక్త గారు చెప్తున్నారు ఇక్కడ, ద గ్రేట్ అండ్ మైటీ కాంక్వరర్, గొప్ప యోధుడైన జయశాలి అని వర్తమానంలో చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎనీ విక్టరీ క్యాన్ బి వన్, దే మస్ట్ బి గ్రేట్ ప్రైసెస్ పెయిడ్. తెలుగులో లేదు, ఇంగ్లీష్ నుంచి తెలుగు నీకు అనువాదం చేస్తున్నాను. వింటున్నారా? మీరు ఏదైనా విజయము పొందే ముందు, వింటున్నారా? మీరు ఏదైనా విజయము పొందే ముందు ఏం చేయాలి? గొప్ప వెల చెల్లించాలి. గొప్ప వెల తప్పనిసరిగా చెల్లించాలి. విజయం ఎంతవరకు కావాలనుకుంటున్నారు? నేను కూడా కావాలనుకుంటున్నా. ఎస్, అందరం కావాలనుకుంటున్నామా? వెల చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లోకంలో మోసకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదో ఒక స్కీమ్ వచ్చేస్తుంది. ఏం చేస్తావు తెలుసా? మీకు నెల రోజుల్లోనే డబుల్ అయిపోతాయి అనగానే ఏం చేస్తావు? నిజమండి, ఒక పరిస్థితి చూస్తున్నాం. ఒకళ్ళు దాదాపుగా అంటే మాకు తెలిసింది 2 కోట్లు అంటండి, 2 దాదాపుగా ఇల్లు, బంగారం అన్నీ అమ్మేసేసి ఏం చేశారు తెలుసా? ఒక స్కీమ్లో పెట్టారు. ఒకళ్ళు అడిగారు, ఏంటండి మీరు ఎలా ఏం చూసి ఇచ్చారంటే, ఏదో అలా చెప్పారండి, అందరూ మనుషులను బట్టి నమ్మాను. అట్లా
దేవుడు ఎక్కడైనా రాత్రికి రాత్రి ఫలం వస్తుందని ఎక్కడ ఉందా? ఎందుకలా అంటే ఏంటిది? వెల చెల్లించడానికి సిద్ధంగా లేరు అని అడుగుతున్నారు. ఓ వాట్ ప్రైసెస్, ఏంటా వెల ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ప్రవక్త గారు. సమ్ టైమ్స్ దే వెరీ డీప్, కొన్నిసార్లు అవి చాలా లోతుగా ఉంటాయి. ఆమేన్. ఎలా ఉంటాయి? లోతుగా ఉంటాయి ఆ వెల. కొన్నిసార్లు ఎలా ఉంటాయి? కొన్నిసార్లు ఘాట్లు పడతాయి, గొప్ప ఘాట్లు, గ్రేట్ స్కార్స్, గొప్ప మచ్చలు పడతాయంట. ఆమేన్. కొన్నిసార్లు చేల్చబడతాయి. విజయం పొందే ముందు ఎలాంటి వెల చెల్లించాలో మనకు చెప్తున్నారు. నమ్ముచున్నారా అందరూ? హల్లెలూయా. వెల చెల్లించాలి. ఎలా ఉంటాయి? లోతుగా ఉంటాయి. ఇంకా గొప్పగా ఏంటి? మచ్చలు పడతాయి, ఘాట్లు పెట్టబడతాయి, చీల్చబడతాయి. విన్నారా? జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. ప్రవక్త గారు మంచి ఉదాహరణ ఇస్తున్నారు. హల్లెలూయా. నీకు పర్వతపు అనుభవం ముందు కంటే, పర్వతపు యొక్క అనుభవం కంటే ముందు ఎటువంటి అనుభవం కావాలి? లోయ అనుభవం నీకు కావాలి. హల్లెలూయా. చాలామంది నేను పర్వతం దగ్గరికి వెళ్ళి మంచి వ్యూ కావాలనుకుంటే ముందు లోయ అనుభవం నీకు కావాలి. ఆమేన్. నీకు మంచి సూర్యరశ్మి కావాలంటే ఏం కావాలి? మొదటిగా నీవు వర్షములో చీకటిగా ఉంది ఎలాగో నీకు తెలియాలి. ఆమేన్. అర్థమైందా? మంచి సూర్యరశ్మి కావాలంటే ఆ యొక్క వండలో వర్షాలు ఉంది కదా, గత వారం మనం చూసారా? అంత అలా ఉన్నది. అటువంటి అనుభవం నీకు ముందు కావాలి. అలాగే మంచి వెలుగు కావాలంటే ఎలా ఉండాలి? ఒక చీకటి అనుభవం కూడా నీకు కావాలి. అర్థమైందా? అలాగే నీకు ముందుగా సరి అయినది కావాలంటే నువ్వేం కావాలి? నువ్వు తప్పు అనేది ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఎంత మంచి ఉదాహరణ. పర్వతపు యొక్క అనుభవం కావాలంటే లోయ అనుభవం కావాలి. నమ్ముచున్నారా? హల్లెలూయా. మంచిగా సూర్యరశ్మి కలిగి ఉండాలంటే ఆ యొక్క మబ్బు బట్టి ఎలాగైతే వర్షం ఉంటుందో అటువంటి అనుభవం ముందుగా మనకు కావాలి. మంచి వెలుగులో ఉండాలంటే ఏం కావాలి? చీకట్లో మనం నడిచిన అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. వింటున్నారా? ఎందుకని వెలుగుని నీవు అప్రిషియేట్ చేయాలంటే, వెలుగు యొక్క నువ్వు అభినందించాలంటే చీకటి తెలిసినప్పుడు అర్థమవుతుంది. వాడుక భాషలో చెప్తాను. ఏది? ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుందండి? కొన్నిసార్లు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి తెలుసా? ఇది ఆకలి కలిగినప్పుడు ఎలాంటి యొక్క స్పందన కలిగి ఉంటావు. కొన్నిసార్లు ఏంటి తెలుసా? మన నోరు కొన్నిసార్లు అలా తగ్గించబడుతుంది. ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఏముంది, దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు, మీకు ఇవ్వలేదా అని నువ్వు అనవు. వింటున్నారా? హల్లెలూయా. నీకు ప్రేమ అంటే ముందు తెలియాలంటే ఏం చేయాలి? ముందుగా నీకు ద్వేషించడం అనేది అర్థమైందా? ఆమేన్. ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎంతమంది చేత అయితే ద్వేషించబడతావో అది ఎదుర్కొన్న తర్వాత ప్రేమ అంటే తెలుస్తుంది. చెప్పాలండి. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏదో పుస్తకాల్లో ఉన్న కథల రూపంలో మన జీవితం వెళ్తాని దేవుడు చెప్పలా. అర్థమైందా? ఆమేన్. మన దేవుడు ఏం చేశాడండి? వాస్తవతలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. నమ్ముచున్నారా? చెప్పాలండి. కాబట్టి ఈ యొక్క వెలుగుని మనము ఆస్వాదిస్తున్నామంటే ఏమైంది? అక్కడ ముందుగా చీకట్లోంచి మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఒక పర్వత అనుభవంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనము ఆ యొక్క లోయ అనుభవం నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి అర్థం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ప్రేమని మనము ఆనందిస్తున్నాము లేకపోతే అభినందిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ద్వేషించబడ్డాము. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసు? కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా ఎందుకు తీసుకెళ్తాడంటే దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. అది ఏదైనా కావచ్చు, అది సమాధానం కావచ్చు, అది ప్రేమ కావచ్చు, అది స్వస్థత కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంత అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్.
దేవుని మనకి మహిమ కలుగును కాక. ఇక్కడ ప్రవక్త గారు ఏం చెప్పారండి? మనము ఇది గొప్ప విజయం కంటే ముందు ఏం చేయాలి? వెల చెల్లించాలి. వెల చెల్లిస్తున్నామా? వెల చెల్లించడానికి సిద్ధంగా ఉందా? ఈ గొప్ప విజయాల ద్వారా ఏం కలిగి ఉంటున్నాం? కొన్ని స్కార్స్, కొన్ని మచ్చలు పడుతున్నాయి. అర్థమైందా? ఎందుకని? విజయాలు అనేది గొప్ప, ఇది వెల చెల్లించడం ద్వారా అనేది సాధ్యమైనది. హల్లెలూయా. అది లోతుగా ఉన్నాయి, అది చాలా బాధగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఒకవేళ అటువంటి యొక్క అనుభవం గనక నీకు లేకపోతే ఎక్కడికొచ్చి ఏం సాక్ష్యం చెప్తావు? ఏం చెప్తావు? సాక్ష్యం చెప్తావు? ఏం చెప్తావు? నీకున్న మచ్చలేంటి? నీకున్న ఘాట్లేంటి? నీకున్న ఇబ్బందులేంటి? చెప్తున్నారా? యుద్ధం పోరాడకుండా ఎలా చెప్పగలవు? ఆమేన్. యుద్ధం లేకుండా, గెలవకుండా నేను ఎలా అత్యధిక విజయం పొందాను ఎలా చెప్పగలవు? అందుకనే ఒక వ్యక్తి, నేను యవ్వనస్తులకు చాలామందికి సలహా ఇచ్చేవాడిని. అంటే సేవలోకి రావాలనుకున్న వాళ్ళు, నీ సాక్ష్యం ఏంటి చెప్పు బ్రదర్ అంటాం. ఏంటిది? నీ సాక్ష్యం ఏంటి చెప్పు. లేదు మా అమ్మ నాన్న క్రైస్తవులండి, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళానండి. ఇట్లా నీ సాక్ష్యం ఏంటి చెప్పు. సాక్ష్యం ఏంటి? దేవుల్లో నీకున్న అనుభవం ఏంటి? పోరాటం ఏంటి? ఎన్ని ఘాట్లు కలిగాయి? అర్థమైందా? లోయ అనుభవాలు ఎన్ని ఉన్నాయి? పర్వత అనుభవం కూడా అవసరం, మరి లోయ అనుభవం కూడా కావాలి. వింటున్నారా? ప్రతి ఒక్కరు, ఎవరు కూడా దీనికి మినహాయింపు కాదు. మనం అందరం కూడా ఏం చేయాలి? లోయ అనుభవంలోకి రావాల్సి ఉన్నది. ఆమేన్. ఈరోజు వర్తమానం ఎవరైనా వినకపోతే వినమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మామూలు విజయం కాదు, అత్యధిక విజయము. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ప్రేమించిన రక్షకుడు ఆయన అత్యధికమైన విజయం పొందాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అత్యధికమైన విజయం పొందాలని కోరుచున్నాడు. హల్లెలూయా. ఆమేన్. వింటున్నారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. వింటున్నారండి? దేవుని మనకి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఇబ్బంది పడద్దు. ఆమేన్. సరే, కొద్ది నిమిషాల్లో చెప్తానండి. యేసు ప్రభు వారు ఎలా వచ్చారు? సులువైన మార్గంలో వచ్చారా? సులువైన మార్గంలో వచ్చారా? లేదు. ఆయన ఏదైతే వెల చెల్లించాడో ఆయన వెల ఎరిగే తెలిసాడు. అర్థమైందా? ఆయన వెల చెల్లించవలసినది ఆయనకి ఎరిగి ఉన్నాడు. అవమానాన్ని ఎరిగి ఉన్నాడు, నిందను ఎరిగి ఉన్నాడు, హింసను ఎరిగి ఉన్నాడు, దూషణ ఎరిగి ఉన్నాడు. సమస్తమైన దాన్ని నేను ఓర్చుకున్నానికే ఏం చేశాడు తెలుసా? అవన్నీ ఎరిగి కూడా ఆయన జయించాడు. యేసు ప్రభువారు సులువైన మార్గంలో రాలా. సాతాను ఏం చేసింది తెలుసా? ఆ మార్గము గుండా రాకుండా ఉండడానికి ప్రయత్నించింది. సాతాను యేసు ప్రభువారు ఆ కష్టమైన మార్గము గుండా రాకుండా ఉండడానికి ప్రయత్నించింది. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు? అలా కుదరదన్నారు. హల్లెలూయా. ఒకానొక సమయంలో పేతురు కూడా ఏం చేశారు తెలుసా? యేసు ప్రభువారు చెప్పారు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, 21వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడానికి మొదలుపెట్టగా 22వ వచనం, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగు గాక. చూడండి యేసు ప్రభువారు ఏం చెప్పారండి? ఇదిగో నేను పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏం పొందాలి? సత్కార్యాలు పొందాలన్నారా? ఫెలిసిటేషన్లు ఏమైనా ఉంటాయా? అవార్డులు పొందాలా? మనం ఏం పొందుతాం? సన్మానాలు, సత్కార్యాలు. వింటున్నారా? యేసు ప్రభువారు ఏం పొందారు?
అనేక హింసలు పొందారు. చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగు గాక. ఏం దూరం ఉంటున్నారు? హింస దూరమగును గాక, మరణం దూరమగును గాక. యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? ఆయన ఏం పొందాలనుకున్నా ఆయనకి తెలుసు. ఏం చేశారు? అక్కడ శిష్యుడైన పేతుర్ని ఎక్కడ కరెక్ట్ చేయాలి అక్కడ చేశారు. ఏం చేశారు చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఎవరక్కడ ఉంది? పేతురా సాతానా? అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పానా? అంటే ఏం చేస్తాం? మన సహోదరుడే, కానీ ఏ ఆత్మతో నింపబడతాడు ఒక్కొక్కసారి. ఎలా తెలుసుకుంటావు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే దేవుని వాక్యం ఎలా ఉంది, ఆయన చిత్తం ఎలా ఉంది, హింసను పొందాలని, అవమానాన్ని పొందాలనుకుంటే పేతురేమన్నాడు, ప్రభువా అది నీకు దూరమగును గాక. అది మానవ రీత్యా చూస్తే ఏందే అని చెప్పింది కరెక్టా కాదా? ఏం కోరుకోవడం తప్ప? విన్నారనే? మానవ రీత్యా ఏమంటాం? నీకు మేలు జరగాలని కోరుకుంటే నువ్వేంటయ్యా ఇలా అంటావు? దయ్యం అంటావేంటి? నువ్వేం బోధకుడివి అంటామా లేదా? మనం కూడా అంతేనా? మనం కూడా అలాగే అంటాం. యేసు ప్రభువారు ఏమన్నారు పేతురుని చూసి? సాతానా వెనుకకు పొమ్ము. అక్కడ ఉంది శిష్యుడే, కానీ శిష్యుడు కాదు. పేతురే, పేతురు కాదు. ఎవరు అక్కడ? పేతురులో వ్యతిరేకమైన ఆత్మ, అపవాది ఆత్మ ప్రవేశించి యేసు ప్రభువారిని అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం. నీవు నాకు అభ్యంతరకారణమైనావు, నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ. చూసారా? ఏమే చూసారా? అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చూడండి, యేసు ప్రభువారిని వెంబడించాలనుకుంటే దీని గురించి చెప్పాలంటే ఒక వర్తమానం చెప్పొచ్చు. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎవరైనా యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటే మాకేం కావాలి? మాకు ఆశీర్వాదాలు కావాలి, మాకు అన్నీ కావాలి కదా. ఏమన్నారు ఇక్కడ? నన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. ఇదేంటండి? దేవుని దగ్గరకు వస్తే చాలా జరుగుతాయి అనుకున్నాం కదా. ఇదెందుకు ఇలా అంటున్నారంటే వెల చెల్లించాలి. యేసుప్రభు తెలీదా? తెలుసు. మరి అదే మత్తయి సువార్తలో మరలా ఇంకొకసారి చెప్తారు. చూడండి ఏమంటున్నారో చూద్దాం. 20వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను హింసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. చూసారా? 3వ దినమున ఆయన మరలా లేచును. చూసారా? యేసు ప్రభువారు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. ఆయన తన సృష్టి చేత ఎలా హింసించబడుతున్నాడో ఇక్కడ ఉన్నది. ఏది? పిలాతు చేత, పరిసయ్యుల చేత, శాస్త్రుల చేత, తన శిష్యుడుగా అనబడిన యూదా ఇస్కరియోతు చేత ఎలాంటి యొక్క తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నారో చూసారా? సృష్టికర్త. ఇది ఏ సృష్టికర్త అయితే వీరందరినీ చేయడానికి వచ్చారు, ఆయన ఆ సృష్టి ఏం చేసింది? సృష్టికర్తను ఏం చేసింది? అవమానకరమైన రీతిలో ప్రవర్తించింది. తప్పుడు నిందలను మోపింది, హేళన చేసింది, ఆయన వస్త్రాలను తీసివేసింది, ఆయన గడ్డాన్ని పెరిగేసింది, ఆయన రాయని ఎముకలలో ఆయన ఏం చేసిందని ఎముకలు కనబడే విధముగా వాళ్ళు కొట్టారు, ముఖాన్ని ఉమ్మివేయబడ్డారు. అంతేనా? తల చుట్టూ ఏం పెట్టబడింది? ముళ్ళ కిరీటం పెట్టబడింది. వింటారా? సిలువకి మేకులతో ఆయన కొట్టబడ్డారు, చివరికి వేలాడదీయబడ్డారు. వింటున్నారా? అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నారు తెలుసా? మనం ఏమంటాం? ఒక చిన్న మాటకే దేవుడిని శపించునుగాక.
అంటామా? ఆయన ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని మాటలు అన్నారు. ఈ యూదులు ఇట్లా అవురుగాక అన్నారా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే డూయింగ్. తండ్రి వీరేమి చేయ క్షమించుము అన్నారా లేదా? ఓ హల్లెలూయా. ఒక చిన్న ముక్కైనా ఆ చేదు కానీ ద్వేషం కానీ ఆయన లేదు. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న గొప్ప గుణం ఎవరికైనా మీరు చెప్పాలంటే సువార్తగా, మా రక్షకుడు ఏం చేశారండి? హింసించుచున్న వారిని ప్రేమించాడు, హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఆయన అడగలా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్క మాట కూడా చెప్పలా. ఎందుకు తెలుసా? ఆయన ఎందుకొరకు పంపబడ్డాడు ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. పిలాతు చాలా ప్రశ్నలు అడిగాడు. పిలాతు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పేవాడు. సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు నోరు మూసుకుండాల్సి వచ్చేది. కానీ ఆయన ఏం తెలుసా? ఎలా ఉన్నాడంటే అక్కడ వదకు తేబడిన గొర్రెవలే మౌనియాయను అన్నారా లేదా? ఓ హల్లెలూయా. ఆయన నోరు మెదపలేదు. మనం కూడా ఏం చేయాలి? కొన్నిసార్లు నోరు మెదపకూడదు. అసలు ఊరుకో. మనం కనుక లేకపోతే అల్లట్లాగా రెచ్చిపోని మనం మాట్లాడినప్పుడు ఏం చేయాలి? అది దేవుడు మాటగా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. భావోద్వేగములతో అది కాదు. ఒకనొక సమయంలో ప్రవక్త గారి దగ్గర బ్రదర్ వేల్ అనే సహోదరు ఉండేవాడు. ఆయన చాలా నమ్మకమైన వ్యక్తి. ప్రవక్త గారి దగ్గర ఉండేవాడు. ఆయన గురించి చెప్తున్నారు, దేవుడు మర్మమైన క్రీస్తు బయలుపరిచినని వర్తమానంలో. ఆయన గురించి, ఆయనకి సహోదరు బ్రహ్నాం గారికి చాలా దగ్గరగా ఉండేవాడు. ప్రవక్త గారిని చాలామంది విమర్శించేటప్పుడు చాలా అడుగుతున్నప్పుడు, సోదరు బ్రహ్నాం నీ గురించి చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారండి, నువ్వు ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఏదో ఒకటి అనొచ్చు కదా. ఆయన గురించి ఏమంటున్నారు? సహోదరుడు వయల్ చక్కని వ్యక్తి, కానీ అతడు కొద్దిగా తొందరపాటు వ్యక్తి. నేను ఎల్లప్పుడూ ఆ విషయంలో అతన్ని వాదించటం మీరు ఎరుగుదురు. ఏమే ఆయన ఏమనుకోడులే అని ఇక్కడ చెప్తున్నారు. తొందరపడకుండా నెమ్మదిగా కూర్చోమని చెప్పాను. ఆమేన్. తొందరపడకుండా నెమ్మదిగా కూర్చోమని చెప్పాను. దేవుడే అన్నీయు చూచుకొనును. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభువారు ఎందుకు ఆయన నిందలని మోపాల్సి వచ్చింది? కొన్ని వాగ్దానాలని ఆయన నెరవేర్చాల్సి వచ్చింది. అంతేనే కదా? పాత నిబంధనలో కొన్ని వాగ్దానాలు ఏడిది? ఉమివేయబడ్డం ఉంది, వింటున్నారా? కొరడాలతో కొట్టబడ్డం ఉంది, వింటున్నారా? పాత నిబంధన లేఖనాలను నెరవేర్చ. అందుకనే ఏం చేయాలి? దేవుడు మనకు ఎప్పుడైతే మళ్ళీ ఎందుకు ఈ భూమిపైన ఉంచాడు, ఎందుకు ఇక్కడ ఉంచాడు అనేది కనుక నీకు అర్థమైతే నీకు ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడాలో నీకు తెలుస్తుంది. దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు కూడా ఎందుకు సారీ చెప్పలేకపోతాం తెలుసా? ఇందాక అదే అడిగాను. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి కదా, ఎందుకు క్షమాపణ చెప్పలేము? ఎందుకో తెలుసా అండి? మనలో ఒక రకమైన గర్వం ఉంటుంది. మనలో ఉన్న గర్వాన్ని బట్టి ఏం చేస్తాం? మనం క్షమాపణ చెప్పను. గర్వం అనేది ఎవరిలో ఉంటుంది? సాధారణంగా అనుకుంటారు ధనవంతుల్లో ఉంటుంది అనుకుంటారు, మాత్రమే ఉంటుంది అనుకుంటారు. అంతే కదా? ధనం బట్టి. ఇది మీకు తెలుసా? వాస్తవం ఏంటి తెలుసా? గర్వం ఉండడానికి ధనవంతులు అవసరం లేదు. వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా గర్వం ఉంటుంది, తెలుసా? చాలామంది ఏమనుకుంటారు? ధనవంతుల్లో మాత్రమే ఉంటుంది అనుకుంటారు. సరే, ఉండొచ్చు, అది నేను కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది గర్వం. ఇది మీరు కావాలంటే ఆలోచించండి. దీని గురించి మీకు వివరణ కావాలంటే నేను చెప్తాను. వింటున్నారా? ఫీలింగ్ తెలుసా? నువ్వు ఫీల్ అవుతావా లేదా? ఓ మాట చెప్పమంటారా? చెప్పనా? దినకర్ బ్రదర్, నాకు ఏమీ లేదనే కదా నువ్వు అట్లా మాట్లాడేది, నువ్వు అంతేనా?
అంటే ఆయన అలా అనొచ్చు. కొన్నిసార్లు ఏంటి తెలుసా, వాళ్ళు ఏమీ నేను వాస్తవంగా మీకు తెలుసా, ఇది వాస్తవం, మీకు తెలుసా, ఇది చాలా వాస్తవం. పరిస్థితి చక్కగా ఉన్నప్పుడు కొన్నిసార్లు గర్వం ఉండదు, లేనప్పుడు ఏంటంటే ఊరకనే మనకి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో మనలో ప్రైజ్లాడి చెప్పకపోయి చూసావా, నాకు జాబు లేదనే ప్రైజ్లాడి చెప్పలేదు ఈయన. వారిని మీకు వస్తువులు ఉన్నప్పుడు ఏం గుర్తుకురావు, మీకు తెలుసా, కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడానికి కొన్ని ప్రాబ్లం కాదు, కొన్ని విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏ విధంగా స్పందిస్తారో అనేది. వింటున్నారా? గర్వం అనేది అందరిలో ఉంటుంది. అది చిన్న పెద్ద తేడా, ధనిక పేద అనేది లేనే లేదు. ఆమేన్. ఎప్పుడైతే గర్వం ఉంటుందో ఏం చేస్తుంది తెలుసా, మనము తగ్గించుకోలేకుండా ఉంటామో. దేవుని ఎదుటికి వచ్చి దేవుని ప్రజలకు ముందుగా ఏదైతే కొన్ని క్షమాపణలు అయితే కొన్ని సరి చేసుకోవాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడతాం. ఎస్, హల్లెలూయా. వింటున్నారా? ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ అది వాస్తవం. వింటున్నారా? ఫీలింగ్ ఉండరాదు, ఫీలింగ్ ఉండరాదు. ఒకవేళ ఉంటే ఇంకా నువ్వు జయించలేకపోతున్నావు. వింటున్నారా? మనం జయించాలి. జయిద్దామా? రైట్, వెళ్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ రోమీ సంఘానికి, రోమియోలకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. ఆమేన్. ఫైనల్ ప్రేయర్, చివరి ప్రార్థన. ఎవరికి? రోమా సంఘానికి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చితుక తొక్కించును. ఏమనుంది ఇంగ్లీష్లో? ఏముంటుంది చూడండి బ్రదర్. ఆమేన్. రోమిలస్పతికి 16:20 ఏముందో చూడండి. అక్కడ ఏమని రాయబడింది? షల్ బ్రూస్ షార్ట్లీ అని ఉంటుంది చూడండి. ఉందా? ది గాడ్ ఆఫ్ పీస్ షల్ బ్రూస్ సైటన్ అండర్ యువర్ ఫీట్ షార్ట్లీ. ఇప్పుడు మీకు కనుక బ్రదర్ కొద్ది నిమిషాల్లో భోజనములు ఏర్పాటు చేయబడ్డాయి, కొద్ది నిమిషాల్లో ఆరాధన ప్రారంభమవుతుంది, కొద్ది నిమిషాల్లో ప్రయాణం ప్రారంభమవుతుంది, కొద్ది నిమిషాల్లో ఫ్లైట్ ప్రారంభమవుతుంది, కొద్ది నిమిషాల్లో బస్సు ప్రారంభం. అంటే అర్థం ఏంటి? షార్ట్లీ. ఆల్ బి దేర్ షార్ట్లీ. నేను కొద్ది నిమిషాల్లో వస్తాను అంటే ఏంటి? శీఘ్రముగా చితక తొక్కించును. వింటున్నారా? తొందరగా వస్తాను, శీఘ్రముగా. శీఘ్రంగా అంటే తొందరగా, శీఘ్రముగా అంటే తొందరగానే కదా. శీఘ్రం అంటే ఏంటి? తొందరగా. అంటే ఏమంటున్నారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? రోమీయులారా, మీరు తొందరలోనే మీరు చేస్తారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పారు? ఈ చితక్కొట్టం అనేది మీకు తొందరగా జరుగుతుంది. వింటున్నారా? ఈ భవిష్యత్తులో జరిగేదాన్ని మీకు తొందరగా జరుగుతుందని చెప్తా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తారు? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే, ఆయన ఇది ఎత్తబాటు గురించి చెప్తూ, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అంటే ఏంటిది? ఎత్తబాటు అపోస్తలుడైన పౌలు గారు ఆయన కాలంలో వస్తుంది అనుకున్నారు. వింటున్నారా? అంటే రోమీయులకి ఇక్కడ సాతానుని పాదాల కింద చిత్తకొట్టడం వాళ్ళ కాలంలో వస్తుంది అనుకున్నారు. ఇక్కడ తెస్సలోనికీ రాస్తూ ఎత్తబాటు కూడా ఆ కాలంలోనే వస్తుంది అనుకున్నారు. వింటున్నారా? ఆమేన్. సాతాను ఎవరి కాళ్ళ కింద? ఏముంది అక్కడ? మీ కాళ్ళ కింద. ఎవరాళ్ళు? విన్నారా? అంటే హూస్ ఫీట్ షార్ట్లీ, శీఘ్రముగా ఎవరి కింద?
ఎవరి కాళ్ళ కిందండి? ఎవరు? నేను నమ్ముతున్నాను అది వధువు కాళ్ళ కిందని. హల్లెలూయా! వధువు కాళ్ళ కింద. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు సాతాను ఎక్కడున్నాను? రైట్, మన పాదాల కింద ఉన్నారా? ఎక్కడుంది? పాదాల కింద పెడతానని దేవుడు ఆది కాండములోనే ఏది వాగ్దానం ఉంది. ఆది కాండం 3:15 ఏముంటుందంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? సర్పముతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్తాడు, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకొచ్చు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసెదను. నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని. చూసావా? దేవుడు ఏం చేశాడు? వైరం కలగజేస్తారంటున్నాడు. ఎవరికి? స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి. సర్పాన్ని మనం ఎక్కడ కొడతాం? తల మీద కొడతాం. సర్పం మనం ఎక్కడ కొడుతుంది? మడి మీద కొడుతుంది. మనమైతే స్వస్థపరచబడ్డాం, వాడు మాత్రం చెత్తకొర్చబడ్డాడు. వింటున్నారా? సాతాను చెత్తకొర్చబడ్డాడు. వాడు కొట్టిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకి స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా! కానీ వాడికి చెత్త కొట్టబడాలి, చెత్త కొట్టబడతాడు. హల్లెలూయా! అందుకని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నాం ఇక్కడ? శీఘ్రముగా మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెత్త కొట్టబడును. అర్థమైందా? అందుకని ప్రవక్త గారు ఏం చేసావో తెలుసా? ఆయన అనేకమైన వర్తమానాలు ఉంటుంది, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ యొక్క కాలంలో ఎవరు చేయలేదు. ఏమంటారు తెలుసా? ఆయన ఐ టేక్ ఎవ్రీ స్పిరిట్ ఇన్ దిస్ బిల్డింగ్ అండర్ మై కంట్రోల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన ఏమంటారు తెలుసా? ఆ యొక్క మీటింగ్లకు వచ్చినప్పుడు ఈ యొక్క భవనములో ఉన్న ప్రతి ఆత్మను దేవుని మహిమార్థమై నా చేతిలోకి తీసుకుంటున్నాను. సాతాను ఈ యొక్క ప్రవక్తలో ఉన్న దేవునికి వాడు భయపడ్డాడు. దేవుని అభిషేకానికి సాతాను భయపడ్డాడు. ఒక్కటే కదా, ఈ యొక్క భవనంలో ఉన్న ప్రతి ఆత్మను దేవుని మహిమార్థమైన ఆ చేతిలోకి తీసుకుని ఎవరని చెప్పగలరండి? దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే చెప్పగలరు. హల్లెలూయా! ప్రజల లైన్లోకి వచ్చినప్పుడు, సహోదరి ఇలా ఉన్నావు, మీరు నా దగ్గర ఏది కూడా దాచడానికి లేదు అంటే ఆయనకంటే వ్యక్తిగతం కాదు, అక్కడ అభిషేకానికి. ఒకవేళ దాచితే దేవుడు దాన్ని బయటికి తీస్తాడు. హల్లెలూయా! అందుకని చెప్తా, పలానా సహోదరికి ఇదిగో మీకు డయాబెటీస్ ఉంది, పలానా వాళ్ళకి పలానా దగ్గర ఉంది, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అని తప్పనిసరిగా చెప్తాడు. ఏంటది? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రతి విధమైన దయ్యపు ఆత్మను, వ్యతిరేకమైన ఆత్మని ఇక్కడ మనం బంధిస్తున్నాం. సాతాను యొక్క తలను చితకొట్టుచున్నాము. హల్లెలూయా! సాతాను తల చితకొట్టి ఎక్కడ పెట్టాము? ఇక్కడ కాళ్ళ కింద పెట్టబడ్డాయి. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏమైనాము? జయవంతులము కాదు, అత్యధికమైన జయవంతులమై ఉన్నాము. హల్లెలూయా! ఎందుకని? మన కింద సాతాను కాళ్ళ కింద సాతాను పెట్టబడింది కాబట్టి. హల్లెలూయా! ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. నమ్ముచున్నారా? ఆమేన్. సాతాను అయితే గర్జించు సింహం వలె వారిని ఎవరిని మృంగుదునా వచ్చినప్పుడు వాడు మింగుదునా అని, వాడు ఎవరిని గాయపరచాలా అని, ఎవరిని తప్పించాలని చేస్తాడు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వధువు తన స్థానాన్ని ఎరిగి ఉన్నది. ఏమని ఎరిగి ఉంది? ఇదిగో లోకం, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని వధువు ఎరిగింది. అర్థమైందా? వాడి బెదిరింపులకి, అరుపులకి, కేకలకి, భయానికి భయపడదని వధువు ఎరిగింది. వధువు ఎరిగింది ఏంటంటే ఉండదని ఎరిగింది. హల్లెలూయా! పాపము నన్ను పరిపాలన చేయదని వధువు ఎరిగింది. నమ్ముచున్నారా? ఇక పాపమున ప్రభుత్వం కింద నేను లేను అని వధువు ఎరిగింది. హల్లెలూయా! నమ్ముచున్నారా? ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఏది కూడా వధువుని వేరు చేయలేదు. అదేనా ఉంది? ఈ వాక్యం చదువుతాం. ఆమేన్. వధువుని ఏది కూడా వేరు చేయలేదు.
ఆమేన్. ఇది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినది. ఆగండి. చూసారా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాయువాడు ఎవడు? ఎవరికిది? వధువుకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన భార్యకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. వధువుగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఆమేన్, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్. కాబట్టి శ్రమ నిన్ను ఆపగలదా? జయించకుండా. బాధ నిన్ను జయించకుండా ఆపగలదా? హింస నిన్ను జయించకుండా ఆపగలదా? కరువు నిన్ను జయించకుండా ఆపగలదా? వస్త్రహీనత నిన్ను జయించకుండా ఆపగలదా? ఉపద్రవము నిన్ను జయించకుండా ఆపగలదా? ఖడ్గము నిన్ను జయించకుండా ఆపగలదా? ఏది కూడా ఆపలేదు. హల్లెలూయా. వీటన్నిటిలో ఉందా? చూడండి, ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించిన వారం ఆమేన్, వధకు సిద్ధపడమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం ఆమేన్. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో శ్రమలో కదా, వీటన్నిటిలో బాధలో కదా, వేటిలో హింసలో కదా, వేటరిట్లో కరువులో కదా, వేటరిట్లో వస్త్రహీనతలో కదా, వేటరిట్లో ఉపద్రవములో కదా, వేటరిట్లో ఖడ్గములో కదా, వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నా. మామూలు విజయం కాదు. ఇంగ్లీష్లో బాగుంటుంది బ్రదర్, అది చదవండి ఒకసారి. ఆ పార్ట్ 37వ వచనం. జాగ్రత్తగా వినండి. Let's pay attention. Nay, in all these things we are more than conquerors. ఇదిగో కాంక్వరర్ కాదు, విజయం కాదు, అత్యధిక విజయం. Amen. ఆ మాట ఎవరంటో తెలుసా? యెహోషువ ఆ ముందేళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమంటో తెలుసా? వీఆర్ మోర్ దెన్ కాంక్వరర్. హల్లెలూయా. మనము జయించగలము. ఆమేన్. అర్థమైందా? అత్యధికమైన విజయం దేవుడు ఇక్కడ మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి సోదరుడా, ఏం చేయాలి? శ్రమలు ఎట్లా వస్తాయి? బాధలు ఎలా వస్తాయి? సంఘంలో వస్తాయి, మీ వ్యక్తిగత కుటుంబాల్లో వస్తాయి. వింటున్నారా సోదరుడా, సోదరి? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇది వచ్చినప్పుడు అది సోమవారం నుంచి మొదలవుద్ది, మంగళవారం నుంచి మొదలవుతుంది. ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం గుర్తు రావాలి. ఏమని? ఇది హింస కదా, ఇది కరువు కదా, ఇది బాధ కదా, వస్త్రహీనత కదా. అర్థమైందా? అంటే ఎందుకు వాక్యం నేర్చుకుంటావో తెలుసా? మనము దిక్కులేని వారము కాం, దిక్కు గల వారము. హల్లెలూయా. దేవుడు ముందుగానే చెప్తున్నాడు. మనం ఏం చెప్తాం తెలుసా? ఆ జరిగిన సంఘటనని భూతద్దంలో పెట్టి 1 గంట సేపు 2 గంటల సేపు బాగా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒక్క వచనంలో ఉంటుంది. వస్తాయి, కానీ అది మనలను ఎడబాపునా లేదు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, మన ద్వారా కాదు, పాస్టర్ ద్వారా కాదు, సహోదరుల ద్వారా కాదు, ఎవరి ద్వారా కాదు, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. ఈ మాట నాకు ఎంతగానో ఆదరించింది. ఆమేన్.
అంటే శ్రమలు రావని కాదు, శోధనలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి. కానీ ప్రభు యొక్క కృప ద్వారా, ఆయన ద్వారా వాటిలో మనము విజయం పొందుతాం. కాబట్టి శ్రమను చూసి భయపడుతున్నావా సహోదరుడా? భయపడద్దు. ఇబ్బందిని చూసి భయపడుతున్నావా? ఇబ్బంది పడద్దు. ఆమేన్. వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయం పొందుతున్నాము. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆమేన్. మరి జయించటం అంటే ఏంటిది? అత్యధికమైన జయం అంటే ఏంటిది? అత్యధికమైన జయం అంటే ఏంటిది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. జయించడం అంటే ఏంటి? ఇక్కడ ఉంది, చూద్దాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. రెండర్ నాట్ ఈవిల్ ఫర్ ఈవిల్. వింటున్నారండి? మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. ఆమేన్. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు. చాలా మంది అంటారు, చదువు బదర్, సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎలా ఉంటుందంటే సందర్భం, మీ బంధువులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు. మీరు మాట్లాడాలనుకుంటారు, వాళ్ళు మాట్లాడరు. వదిలేయండి. మీరు ప్రయత్నించరా? ప్రయత్నించడం అంటే ఏంటి? ఏదో ఒక్కసారి అలా మాట్లాడాను కాబట్టి మాట్లాడాను కాదు, హృదయంలో నుంచి ప్రయత్నించాలి. ఎలా ఉంటుంది తెలుసా? హృదయంలోని చేసేది ప్రయత్నం పైకి ఎలా ఉంటుందంటే, జరగ బాగున్నావా, ఓకే, అట్లా కాదు. ఆయన నాతో మాట్లాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, సహోదరు దినకరంతో నా పట్ల ఉన్న వ్యతిరేకత తీసాను. ఆయన మాట్లాడు. ఆయన నా పట్ల కోపం ఉంటుంది, కానీ నాలో ఏముంటుంది? ఆయన నాతో మాట్లాడాలని ఉంటుంది. ఆయన నా పట్ల కోపంగా ఉన్నాడు, సరే నేను మాట్లాడలేకపోవచ్చు అతని స్పందన బట్టి, కానీ నాలో ఎలా ఉండాలి? సమాధానకరమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, కొంతమంది చాలా దుష్టకరమైన కార్యాలు, హింసలు చేస్తారు. మనం ఏం చేయాలి? ప్రభువుకి అప్పచెప్పాలి. అయ్యా, నీకు యోగ్యమైనది ఏదో మీరు చేయను. ఆయన విన్నారా? అంతేకాని వాళ్ళు చావాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని మనం ప్రకటించొద్దు. ప్రభువుకి అప్పచెప్పాం. ఏది యోగ్యమైందో అలా మారిస్తే మారుస్తాడు దేవుడు. వింటున్నారా? ఇంకేదో విధంగా చేయాలంటే చేస్తాడు, అంతే. అర్థమైందా? అది ఏం చేయాలనేది మనం చెప్పకూడదు. తీర్పు తీర్చేవాడు ఆయనే. ప్రభువుకి అప్పగించడం మన వంతు. ఆమేన్. ఆయన నేనే ప్రతిఫలం ఇత్తును. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిదీ ఫలం వస్తుంది. అది ఎవరైనా కావచ్చు. దావీదు మహారాజునే ఒప్పుకోలేదు దేవుడు. వింటున్నారా? పాస్టర్లను కూడా విడిచిపెట్టడు, ప్రవక్తలను కూడా విడిచిపెట్టలా, విశ్వాసులను కూడా విడిచిపెట్టలా, క్రైస్తవులైన మనల్ని అసలు విడిచిపెట్టడు. ముందు లోకానికి వెళ్ళే ముందు దేవుని ఇంటి దగ్గర తీర్పు ప్రారంభమవుతుంది. ఎందుకంటే సత్యము ప్రకటించబడుతుంది కాబట్టి. మారు మనసు పొందాలని అనేకమైన సార్లు, వారం వెంబడి వారము, నెల వెంబడి నెల, అనేకమైన కూటముల ద్వారా సత్యము ద్వారా దానికి వినకపోతే, అందుకని ఏం చేస్తాడు? సత్యం చెప్పిన వాళ్ళకి విన్నారా లేదని దేవుడు తీర్పు తీస్తాడు. తర్వాత బయటికి వెళ్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? ఏం విత్తుదాం మనం? ఆమేన్. హల్లెలూయా. సమాధానాన్ని విత్తుదాం. హల్లెలూయా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. చూడండి, మనల్ని ప్రేమించే వాళ్ళకి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా అడిగితే ఇవ్వడం చాలా సులువు. ఇష్టం కాని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలా? అంతేనా కదా? నిజమేనండి. మనందరం ప్రతిదినం ఎదుర్కొనేది. ఇష్టం కాని వాళ్ళు, వ్యతిరేకత కలిగి ఉండే వాళ్ళు మనం ఏం చేయాలి?
ఇదిగో దేవుడి వాక్యం నెరవేరుస్తాడు. ఏమంటారు? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. కష్టం. దప్పిక కొని ఉంటే దాహమేము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఓ ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? మనం ఎలా జయించాలి? కీడుతో కాదు, మేలు చేత కీడును జయించము. చూడండి, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. చూసారా? ఆమేన్. జయిస్తావు తప్పనిసరిగా. ఎలా? నోటితో కాదు, పోట్లాటతో కాదు, గొడవతో కాదు, తన్నుకోవడంతో కాదు. అది ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా చూసినప్పుడు హింస ద్వారా ఎవరు జయించినట్టు ఉంటుంది, కానీ అది పూర్ణమైన శాంతి కాదు, అది సమాధానం కాదు. ఎందుకంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా, ఆమేన్. వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు చూసావా అలా జరిగింది అనే విధంగా కాకుండా మనం ఏం చేద్దాం? మనం జయిస్తున్నాం కాబట్టి ఏం చేయాలి? ఆ యొక్క వ్యతిరేకమైన ఆలోచన మనల్ని ద్వేషించినప్పటికీ కూడా మనం ప్రేమిద్దాం. వింటున్నారా? ఆమేన్. మీరు సమాధాన పడాలనుకున్నప్పుడు సహోదరుడా, నిజంగా దేవుడు ఏదైనా చేస్తాడు. నేను మీకు ఇదివరకే చెప్పాను ఒక ఉదాహరణ. ఒక మరణం ద్వారా పాత సంగమాలని కలవడం జరిగింది. వాళ్ళని కలవాలని, ఊరినే అలా మాట్లాడాలని, కొన్ని విషయాలు చెప్పాలని నాకు ఉంది. కానీ ఏం చేయాలి? ఫోన్లో తీసుకుని ఏంటి మా గురించి ఇట్లా చెప్తున్నారంట అట్లా అని గొడవ పెట్టుకోవాలా? నో. మన గురించి చాలామంది చెప్తారు, కానీ అలా చెప్పడం వల్ల ఏంటిది? ఇంకా గొడవ ఎక్కువైపోతుంది. అలా కాకుండా సమాధానంగా, ప్రేమతో, వింటున్నారా? మేలు చేత కీడు కాదు. వింటున్నారండి? వింటున్నారా? అందుకని కొన్నిసార్లు మౌనంగా ఉన్నప్పుడు చేతకాని వాడవుగా ఉంటావు, కానీ దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి, దేవునికి అప్పగించాలి. ఏదైతే మనం విత్తుతున్నామో అది మనం కోస్తాం. ప్రేమను విత్తుతారా? ప్రేమను కోస్తావు. మేలును విత్తుతారా? మేలును కోస్తావు. అంతేనా? కీడును విత్తుతారా? కీడును కోస్తా. నేను ఎందుకు చేయాలి ఆ దుర్మార్గ పని? నేను చేయను. ఏమే? నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయబాకు. నేను రిక్వెస్ట్ చేసేదాన్ని, మేలు చేయకపోతే పర్లేదు, నువ్వు ఊరుకో, కీడు మాత్రం చేయబాకు. ఎందుకంటే అది మనకు చాలా వ్యతిరేకమైన తీసుకొస్తుంది. ఆమేన్. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక కొట్టించును. నమ్ముచున్నారా? అలా చితకొచ్చడం అంటే ఏంటి? సాతాను యొక్క పన్నాగములో నువ్వు ఎరిగి ఉండుట. హల్లెలూయా. మీరు నిజంగా అత్యధికమైన విజయం పొందుతున్న వారైతే మనం ఎలాంటి స్థితిలో ఉండాలండి? సాతానుని వాని యొక్క కదలికలను తెలిసిన వాడై ఉండాలి. వాణ్ణి సరిగా మనం గుర్తించాలి. అర్థమైందా? అదేనా ఈరోజు పంపించిన వాక్యంలో ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. ఆమేన్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వింటున్నారా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వింటున్నారా? అంటే అర్థం ఏంటి? సాతాను యొక్క ఉపాయాలని ఎవరు ఎరుగుతారు? ఎవరు ఎరుగుతారండి? ఎవరు ఎరుగుతారు చెప్పండి? ఇప్పుడు అంటే ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక పాము వచ్చింది. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు చంపకుండా బ్రదర్ని పిలిచారు? ఉదాహరణకి, అంటే తప్పుడు ఉదాహరణ వచ్చు. ఎందుకు?
లైక్ పాములు పట్టాలని పిలువ అంటారు. ఎందుకు? మనకు రాదు కాబట్టి. అంతేనా? అంటే బ్రదర్ పాములు పడతాడని కాదు, స్కిల్ ఉంది కాబట్టి చెప్తున్నా. అర్థమైంది? అంటే ఏంటి? ఆ పాము ఎలా కదులుతుందో, ఎలా ఉంటుందో మరి మనకు భయం ఉన్నట్టు బ్రదర్కి భయం ఉండదా? పట్టే వాళ్ళకి భయం ఉండదా? ఉండదా అండి? ఉంటుందా లేదా? కానీ మనకి వాళ్ళకి తేడా ఏంటి? వాడు ఏంటి తెలుసా? ఆ యొక్క పాము ఎలా కదులుతుందో తెలుసు, ఎలా పట్టాలో తెలుసు, ఎలా తెలుసు. ఎందుకని? వాళ్ళు పాములు పట్టడం జయించారు కాబట్టి. విన్నారా? విన్నారా? ఇక్కడ కూడా ఏంటి? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామో. అంటే సాతాను తంత్రాలను మనం ఎరుగున్నాము. వింటున్నారా? ఎరిగి ఉన్నాం. వాడు తీసుకొచ్చేదానికి మనకి ఏమాత్రం భయపడం. భయపడతారా మీరు? ఆమేన్. వి నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ టాక్టిక్స్. వింటున్నారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేసి, ప్రభువా సాతాను యొక్క కుతంత్రాలను ఎరుగునట్లుగా సహాయం చేయి. ఎరిగినోడు ఏం చేస్తాడు? ఎలా స్పందించాలో తెలుసుకుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, గుర్తిస్తాడు, అలా ఉంటాడు. అందుకని ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. వాడు మీరు మృంగుతున్నాడని తెలియాలి. వింటున్నారా? ఆల్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఇజ్రాయెల్, ఆల్ బ్రైడ్ ఈజ్ నాట్ బ్రైడ్. అంటే కానీ ఇజ్రాయెల్ అంతా ఇజ్రాయేలీ గారు, వధువు ఉండేదంతా వధువు కాదు. మన వాక్యంలో విన్న వర్తమానం విన్న 3 రకాల వాళ్ళు ఉంటారని తెలుసు. విన్నారా? అబ్రహాం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. సొదొమలో ఉన్నవారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? అవిశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? వేషధారిగా ఉన్నాడు. బోర్డర్ లైన్ బిలీవర్స్, అంచున ఉండే విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. వింటున్నారా? సంఘంలో 3 రకాల వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పేసి మనము వేరుగా చూడమని కాదు, ఆత్మ వివేచన కలిగి ఉండాలి. హల్లెలూయా. సాతాను యొక్క కుతంత్రములను తంత్రములు మనము ఎరుగని వారము కాము, ఎరిగి ఉందాము. హల్లెలూయా. సరే చూడండి, సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్తయగు దేవుడా? ఎందుకు ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తుకొట్టించునంటున్నాడు? ఇప్పుడు ఆర్మీ పర్సన్ ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆర్మీ జనరల్, ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారా లేదా? వింటున్నారా? ఆర్మీ వాళ్ళు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మరి ఇక్కడ ఇలా అనొచ్చా? సమాధానకర్తయగు దేవుడని కాకుండా యుద్ధము చేయి దేవుడు, గాడ్ ఆఫ్ వార్ అనొచ్చు కదా? అత్యంత శక్తి అయిన దేవుడు అనొచ్చు కదా? న్యాయాధిపతి అయిన దేవుడు, గొప్ప న్యాయాధిపతి అయిన దేవుడు అనొచ్చు కదా? ఈ భూమికి న్యాయము చేసే దేవుడు అనొచ్చు కదా? ఏమన్నారు ఇక్కడ? సమాధానకర్తయగు దేవుడు. ఎందుకన్నారు తెలుసా సమాధానకర్తని? హల్లెలూయా. దేవుడు మనల్ని సమాధానంగా ఉంచాలి కాబట్టి. ఆయన యుద్ధం ఏదో ఒక ద్వేషంతో ఒక పగతో కాదు, మనకి సమాధానం కావాలి కాబట్టి ఆయన కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. సాతానుని ఏం చేస్తున్నాడు? అక్కడ చేత కొడుతున్నాడు. అంటే ఆ కార్యం ద్వారా ఏమొస్తుంది? మనకి సమాధానం కలుగుచున్నది. అంటే ఆయన ఏంటిది? ఆ కార్యం చేస్తున్నాడు, సాతానుని చేత కొడుతున్న అర్థం ఏంటి? ఆయనలో సమాధానపు యొక్క గుణాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హీస్ గాట్ లాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయనలో చాలా గుణాలు ఉన్నాయి. ఆయన స్వస్థపరచువాడు, ఆమేన్, హల్లెలూయా. ఆయన కరుణపరచువాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన రక్షణ అయి ఉన్నాడు, ఆయన స్వస్థపరచువాడు. అలాగే సమాధానం కూడా ఆయనలో ఒక గుణమై ఉన్నది. అంతేనా కదా? కాబట్టి ఈ యొక్క వచనం పలికినప్పుడు ఆయన ఏం వ్యక్తపరుస్తున్నాడు? ఇక్కడ సమాధానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు తీయదని చదువుతాను. 111లో ఉంది, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము. ఏమని చెప్తున్నారు ఇక్కడ? నేను నీ శత్రువులను నీ పాదములకు
పీఠముగా చేయు వరకు. సాతాను ఎక్కడున్నాడు ఇప్పుడు? సాతాను మన శత్రువా కదా? ఎక్కడున్నాడు ఇప్పుడు? కాలి కింద ఉన్నాడు. ఆమేన్. కాబట్టి కాలి కింద ఉంటారని ఇక్కడ చెప్పబడుచున్నది. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఒక విషయం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఆమేన్. మరి ఈ ముగింపులో ఈ యొక్క 24వ వచనం కూడా చూసి మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 24 ఎందుకు చదివాం మీకు అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యమైంది. మనకున్నది 15 నిమిషాలే ఉంది, కానీ కొంచెం టైం తీసుకుంటే బాగుండేది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారు? ఇక్కడ కొన్ని రహస్యాలు, కొన్ని విషయాలు మర్మంగా ఉంచబడ్డాయి. ఎప్పటి నుండి? అనాది నుండి. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పటిదాకా విన్నది వేరు, ఇప్పుడు విన్నది వేరు. దీనికి 10 నిమిషాలు ఇస్తున్నాను, కానీ సమయం లేదు కాబట్టి చూస్తున్నాను. అనాది నుండి రహస్యంగా కొంచెం ఉంచబడ్డాయి. ఏమై వింటున్నారా? కొన్ని అనాది నుండి, జగత్ పునాది వేయబడక ముందు అప్పటి నుండి కొన్ని విషయాలు ఇక్కడ మర్మముగా ఉంచబడ్డాయి. ఇప్పుడు ఆ మర్మం ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుచున్నది. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త గారు అందుకనే ఈ విషయాలు చెప్పినప్పుడు దేవుడు కొన్ని రహస్యాల్ని తన మనసు వెనకాల, బ్యాక్ పార్ట్ ఆఫ్ హిస్ మైండ్, ఆ యొక్క మనసు వెనకాల ఆయన ఉంచుకొని ఉన్నాడు. దానిని నేను మాట్లాడుదును అని దేవుడు మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానములో ఆయన చెప్తాడు. ఏంటిది? రహస్యంగా ఉంచబడిన మర్మాలు. ఏంటి ఆ రహస్యంగా ఉంచబడిన మర్మాలు? దేవుడు అనాది నుండి ఏ విషయాలు ఆయన మర్మంగా ఉంచాడు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారా లేదా? మర్మంగా ఉందా లేదా? ఉంది. కొన్ని ఉంటాయి, కానీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ప్రవక్త గారు దీన్ని వివరిస్తూ 3 విషయాలని దేవుడు అనాదిగా రహస్యంగా ఉంచాడు. ఒకటి, దేవుడు క్రీస్తులో బయలుపరుచుకునే విధానాన్ని ఆయన మరుగు చేసి ఉంచాడు. అనాది నుండి రహస్యంగా ఉంచాడు. మొట్టమొదటిది వింటున్నారా? ఆమేన్. సర్వశక్తి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా ఆమేన్ నివసించటం అనే దానిని ఆయన రహస్యంగా ఉంచాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలా ఆయన కనపరుచుకుంటున్నాడు? క్రీస్తులో కనపరుచుకుంటున్నాడు. అది మొట్టమొదటిది. రెండవది, ఆమేన్, క్రీస్తు వధువు శరీరములోనికి వచ్చి పూర్ణమైన ఆధిపత్యము లేక ప్రాధాన్యత కలిగి ఉండడమే. అంటే ఏంటి? క్రీస్తు చేశాడు, సంఘము పైకి దిగి వచ్చి వారి యొక్క సంఘము ద్వారా, వధువు ద్వారా ఏం చేస్తున్నాడు? తను వ్యక్తపరుస్తున్నాడు. మొదటిది, సర్వశక్తి అనే దేవుడు క్రీస్తులో వ్యక్తపరిచాడు. నంబర్ 1. రెండవది, క్రీస్తు వధువు ద్వారా ప్రాధాన్యత కలిగి ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అక్కడే మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వధువు ద్వారా తను కనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ద క్రైస్ట్ ఇన్ ద బ్రైడ్, వధువులో క్రీస్తు. హల్లెలూయా. వింటున్నారా? మరి మూడోది, అది తర్వాత మనం చూసేది ఏంటది? మరలా ఏది? ఎలాంటి యొక్క రాజ్యాన్ని ఆయన నిర్మించాలనుకుంటున్నాడు? ఏదేని వనములో ఆదాము పడిపోకముందు ఎలాంటిది నిత్యత్వమైన రాజ్యము కలిగి ఉన్నాడో ఆ రాజ్యాన్ని దేవుడు మరలా కట్టాలనుకుంటున్నాడు, పునరుద్ధరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా.
అది తర్వాత జరిగేది. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? రెండవ జరిగింపులో ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ 3 రహస్యాలు ఆది నుండి మర్మముగా ఉంచబడ్డాయి. ఏంటండి? ఇది క్రీస్తులో దేవుడు సంపూర్ణముగా బయలుపరుచుకున్నట. రెండవది వధువులో, ఆయన సంఘములో, ఆయన శరీరములో వ్యక్తపరచుకోవడం మాత్రమే కాదు, ప్రాధాన్యత కలిగి ఉన్నట. హల్లెలూయా. ఎట్లా? ఆయన సంఘము ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. తన కార్యాలను జరిగిస్తున్నాడు. 2000 సంవత్సరముల క్రితం ఎలా వచ్చారండి ఆయన శరీరధారిగా వచ్చి కనపరుచుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన సంఘము ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎత్తబాటు అయిపోతుందో, 3.5 ఏళ్ళ మరి ఆ యొక్క శ్రమల కాలం కూడా అయిపోతుందో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? అక్కడ తన రాజ్యాన్ని తిరిగి నిర్మించబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నిత్యమైన రాజ్యము కోసము దేవుడు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? వధువులో ఆయన సంపూర్ణమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు తెలుసుకుంటావు? నీలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారండి? ఇప్పుడు క్రీస్తున్నారు. నమ్ముచున్నారా? దేవుని బిడ్డగా ఉన్న నీవు ఏమైనావు? క్రీస్తుని కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఇతరులు ఎప్పుడైతే నేను చూసినప్పుడు ఏం చూడాలి? వాళ్ళు దేవుని బిడ్డగా చూడాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటారు, యేసు క్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారము మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయుడైన జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతర మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఏం చేశాడండి? మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆయన స్థిరపరుస్తున్నాడు. వధువు స్థిరం కలిగిందండి. స్థిరం ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి గల దేవుడు మనలో నివసించినప్పుడు. వింటున్నారా? కదలని బండ, సియోను బండ ఎప్పుడైతే మనం కట్టబడతామో అప్పుడు ఆ విశ్వాసి కదల్చబడడు. నోబడీ షాల్ బి మూవ్, నథింగ్ షాల్ బి మూవ్. ఏది కూడా కదల్చబడడు. అందుకని ఏం చేయాలి? ఆ ప్రత్యక్ష వైపు నువ్వు కట్టబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఆ యొక్క రెండవ రహస్యాన్ని మనం జరుగుతున్నట్లుగా నేను కాదు కానీ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మరి ఈ ఒక్క మాట అడుగుతాను, ఎందుకు ఈ మర్మాలని దేవుడు బయలుపరిచాడు? ఎందుకు అనాదిగా ఉన్నది అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య ద్వారా ఇక్కడ చెప్పారు. మరి ఈ అంత్యకాలంలో అనేకమైన వాటిని ఎందుకు బయలుపరిచారు? ఇక్కడ అది ఏముంది అక్కడ? ఏముంది అక్కడని చదవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. అర్థమైందా? దేవుడు అనాదిగా రహస్యముగా ఉంచబడిన మర్మాలని ఈ కాలములో పూర్తిగా బయలుపరుస్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారిలో కొన్ని విషయాలను ఈ కాలములో, అంత్యకాలములో నీవు బయలుపరచడం. దాని అర్థం ఏంటి? గర్విష్ఠులుగా ఉండమని కాదు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులట్లు, వాక్యానికి విధేయులగునట్లు. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఆమేన్. ప్రవక్త గారు చెప్తారు, గురుతని వర్తమానంలో చెప్తారు, ఫర్ హోల్ ఒబీడియన్స్ టు ద ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎంటైటిల్స్ టు ద టోకెన్. అంటే నీ యొక్క ఇది దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత ఆ గురుతును పొందే విధముగా చేయును. ఏది? పూర్తి విధేయత పూర్తి వాక్యానికి. అర్థమైందా? సగం విధేయత కాదు, సగం వాక్యం కాదు, పూర్తి వాక్యం, పూర్తి విధేయత. ఇప్పుడేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అప్పుడేం పొందుకుంటావు? గురుతును పొందుకుంటావు. గురుతని వర్తమానంలో. హల్లెలూయా. నమ్ముచున్నారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. సోదరి సోదరుడా, ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను. ఆమేన్. ఇందాక చెప్పాను, మనకు చాలా మర్మాలు తెలుసు. బాప్తిసం గురించి తెలుసు, దైవత్వం గురించి తెలుసు, 7 ముద్రల గురించి తెలుసు, 7 సంకాలాల గురించి తెలుసు, 7 ఉరుముల గురించి చూసాం, అనేకమైన చూసాం. గొప్ప గొప్ప దీని గురించి మనం దినం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా రాత్రంతా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ తెలుసున్నప్పటికి కూడా మనలో ఏదైనా ఒక చిన్న దోషము కానీ వ్యతిరేకత ఏదైనా ఉంటే సోదరి సోదరుడా, నువ్వు ఇంకా జయించటం లేదు, ఇంకా నీవు అత్యంత జయశాలిగా లేవు. దేవుడిని అత్యంత జయశాలిగా ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్పినది, నువ్వు అత్యంత
విజయము మనము పొందుచున్నాం, జయశాలిగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పాలండి? కాళ్ళ కింద ఉంది. కాళ్ళ కింద ఉంటే వాడు నీ తల దగ్గరికి ఎలా వస్తున్నాడు? సాతాను ఎక్కడున్నాడు? కాళ్ళ కింద ఉన్నాడు. భుజం దగ్గరికి ఎలా వస్తున్నాడు? నీ పక్కల దగ్గరికి ఎలా వస్తున్నాడు? విన్నారా? కాళ్ళ కింద ఉన్నాడు, కాళ్ళ దగ్గరే ఉండాలా. మరి నీ తల దగ్గరికి వచ్చి లేకపోతే నీ పక్కల దగ్గరికి ఎలా వస్తున్నాడు? అక్కడ వాడు ఎలా ఉన్నాడు? మన పాదపీఠంగా ఉన్నాడు. అంతేనా? అర్థమైందా? తల కింద ఉన్నాడు, ఎక్కడ పాదపీఠం కింద ఉన్నాడు, కాళ్ళ కింద ఉంచాడు. పాదపీఠం ఎవరన్నా స్టూల్ వాడతారా లేదా? ఎందుకు వాడతారండి? ఎందుకు వాడతారు పాదపీఠం చెప్పండి? రిలాక్సేషన్కి, అంతేనా? ఆ పాదపీఠం ఉంటే ఏం చేస్తాం? ఇట్లా పెట్టుకుని పాదపీఠం దగ్గర రిలాక్స్ అవుతామా లేదా? చెప్పాలండి, అంతేనా? ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? కాళ్ళ కింద ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కాళ్ళ కింద ఉంటే ఏం చేయాలి? నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. అర్థమైందా? ఏమే మనం కూడా ఇప్పుడు రిలాక్స్ అవుతాం. ఎక్కడ? 7వ ముద్ర బయలుపాటులో మనము సంపూర్ణమైన ఆ విధమైన విశ్రాంతిని మనం పొందుతున్నాము. హల్లెలూయా. ఎందుకని? దేవుడు దయాన్ని ఎక్కడ పెట్టాడు? అక్కడ మన కాళ్ళ కింద పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అంతేనా? కాళ్ళ కింద పెట్టినప్పుడు ఏం చేయాలి? నేను క్రీస్తులో అత్యధికమైన విజయం పొందుతున్నాను. హల్లెలూయా. అందరితో నేను సమాధానాన్ని కలిగి ఉంటాను. హల్లెలూయా. దేవునితో సమాధానం కలిగి ఉంటాను, అందరితో సమాధానం కలిగి ఉంటాను. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. కనపడే సహోదరునే మనం ప్రేమించలేకపోతే కనపడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరితో సమాధానం కలిగి ఉందాం. దేవుడు మన ఇటు యొక్క కృప మనకు దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. ఇక పాటను పాడుచుండగా ప్రభునామాన్ని మహింపద. నీ ప్రేమకు బానిసలము సోదరుడా, సోదరి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు ఎలాగైతే ఈ యొక్క ప్రతిష్టను ఆశీర్వాదం ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయను. 160వ పాట. ఆమేన్. 160వ పాట పాడి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. రోమా సంఘానికి ఎలాగైతే ఇచ్చాడో అదే యొక్క సమాధానం, అదే యొక్క కృప దేవుడు ఇక్కడున్న మనలకు కూడా దేవుడు దయచేయను గాక. దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క జయించున్నట్లుగా ఉండునుగాక. జ్ఞాపకం ఉంచుకోనండి, నెపోలియన్ అనేకమైన రాజ్యాలను జయించాడు, అనేక మందిని జయించాడు. చివరికి అతడు ఆల్కహాల్ని జయించలేకపోయాడు. మరి అలా ఉందమ్మా? మనం అలా ఉండరాదు, అలా ఉండరాదు. కాబట్టి మనము అత్యంత